హాయ్. ఈరోజు కొన్ని అద్భుతాలు జరిగినాయి అబ్బా. ఏంటంటే హైదరాబాద్ నుండి పూర్తిగా వచ్చేసా. ఇక్కడే మంది గుంటూరు డిస్టిక్, గుంటూరులోనే ఉంటున్నా ప్రస్తుతానికి. హైదరాబాద్లో కొన్ని ఇబ్బందుల వల్ల ఇక్కడికి వచ్చేసా. ఇక్కడే డ్రైవర్గా చేస్తున్నా, ఆల్టింగ్గా. పర్మనెంట్ అయితే కాదు. ఈ స్టేట్లో ఉన్న లుచ్చా బ్యాచ్ మొత్తం ఒక చోటకి చేరి పేకాట ఆడతారు. మా ఓనర్కి మందు తాగే అలవాటు ఉంది. కైనీలు అన్నీ ఉన్నాయి అలవాట్లు. అయితే తను రమణ కుటుంబానికి చెందిన అతను. ఈరోజు మాతో పాటు ఇంకొక అతను వచ్చాడు. అతను నా ఫోన్ తీసుకున్నాడు. నాకు 2 ఫోన్లు ఉన్నాయి. 2 ఫోన్లో ఫోన్ తీసుకుంటే అందులో అది పర్సనల్ నెంబరు. బాబాయ్ గారు దయచేసి తప్పుగా అనుకోమాకండి, కొత్త ఫోన్ తీసుకోండి అని చెప్పి ఫోన్ ఇచ్చాం. వెనకమాల కూర్చున్నాడు వాండ్రు. కూర్చొని ఎందుకు తన ఫోన్ తీసుకున్నా, వద్దు, డ్రైవరు ఫోన్ తీసుకున్నా అసహ్యంగా, మీ వాళ్ళకి చేస్తే వాల్యూ ఉండదు, పరువు పోయింది, డ్రైవరు కానీ నాకు బాధ లేదులే. అరాకొర చదువుకున్న పరిస్థితులు మావి. సరే, బాధ అయితే నాకేం లేదు. అలా అంటం వల్ల ఆయనకి ఏమన్నా కడుపు నిండిందా? పాపం మూట కట్టుకోవద్దు. ప్రతిదీ భారతీయుడు నాకు తోడుగా ఉంటుందని చెప్పి మాట ఇచ్చాడు. భారతీయుడు సత్యం తర్వాత భగవంతుడి తోడు నాకు అవసరంలా. బతికినంత కాలం నాకు భూమి మీద తోడు నాకు ముఖ్యం అనుకుంటా. అందుకని చెప్పి నేను నమ్మేది మా అన్న కజిన్ బ్రదర్ దూపాటి గోపీకృష్ణ చక్రవర్తి పేరు. తన్ని ప్రాణంగా నమ్ముతా. ఆ తరువాత శివయ్య అని ఎస్టీ కుర్రాడు, మా అమ్మాయి చాలా పెద్దోడు, అన్నయ్యని నమ్ముతా. తరువాత అంతకంటే ఎక్కువ నాకు నమ్మకం కలిగింది ఒక భారతీయుడి మీద. భారతీయుడు నాకు చెప్పాడు, కట్టె కాలేంత వరకు భూమి మీద ఏ కష్టం వచ్చినా నీకు తోడుగా ఉంటానన్నాడు. మిత్రమా, నాకు ఒక చిన్న డౌట్. అలా తక్కువ చూపు చూడటం వల్ల ఆయన కడుపు నిండా ఏం కాల. ఎంత దూరం అయినా సరే గుండెల మీద చేతులు వేసుకొని హాయిగా నిద్రపోతారు. మేము అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆర్టీఓ ఆపినా, ఎస్ఐ ఆపినా, సిఏ ఆపినా, ఎవరు ఆపినా కూడా చుక్క ముందు తాగను. అంత కరెక్ట్గా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి మేము నిద్ర పోకుండా ప్రాణాలను కాపాడుతున్నాం. అలాంటిది మమ్మల్ని తక్కువ చూపు చూస్తే ఇప్పుడు కొంచెం బాధ అనిపించింది. సరే, చేయగలిగిందే లేదు. మన జీవితాలు ఇంతేనబ్బా అని అనుకోను. ఎప్పటికైనా సరే నేను అనుకున్నా నేను సాధించేంత వరకు నేను నిద్రపోను. నాకేమన్నా చెప్పాలనుకుంటే ఇదిగో
ఇక్కడ ఇక్కడ నీట్గా కామెంట్ చేయండి, ఓకేనా? ఉంటాయి పూటకి చాలు.